అఘోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: అక్రమాల భవనం నేలమట్టం, వైకాపా కేంద్రం కార్యాలయం కూల్చివేత, పోలవరం ప్రాజెక్టులో కదలిక, ప్రజలిచ్చింది పదవులు కాదు బాధ్యత, సభాపతి అయ్యన్న పాత్రుడు, రాజధానికి 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని, నేటి నీట్ పీజీ వాయిదా, జూలై 1న పెంచిన పింఛను పంపిణీ, ఎన్టీఆర్ జిల్లా కొత్త కలెక్టర్ సృజన, మహిళను చావగొడుతుంటే వీడియోలు తీస్తూ చూశారు. మధ్యప్రదేశ్ గిరిజన జిల్లాలో ఘటన, గాలివాటమే ఇంధనం, నౌకల్లో పొదుపు కోసం వినూత్న ఆలోచన, నాగ చైతన్య సాయి పల్లవి డి గ్లామర్ పాత్రలో తండేల్, బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం, పుట్టగొడుగులతో క్యాన్సర్కి చెక్ పెట్టవచ్చా? ఈరోజు వార్తలను చూద్దాం. అక్రమాల భవనం నేలమట్టం, అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ అన్ని చట్టాలను కాలరాస్తూ అక్రమాలకు నిలువెత్త నిదర్శనంగా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని అధికారులు శనివారం కూల్చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఈ నిర్మాణం జరుగుతోంది. జలవనరుల శాఖకు చెందిన బోట్యార్డ్ స్థలంలో కృష్ణా బకింగ్హామ్ కాలువను ఆనుకొని దీన్ని నిర్మిస్తున్నారు. స్థల యజమాని అయిన జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదు. ఆ స్థలం తీసుకునేందుకు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. పైగా అమరావతి బృహత్ ప్రణాళికకు విరుద్ధంగా వైకాపా ఈ భవనాన్ని నిర్మిస్తోంది. తాజాగా దీనిపై మే నెలలో ఫిర్యాదులు అందడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చింది. వాటికి వైకాపా నాయకులు ఎవరూ సమాధానాలు ఇవ్వలేదు. చివరకు హైకోర్టు సైతం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు పచ్చజెండా ఊపింది. దీంతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు శనివారం ఉదయమే రంగంలోకి దిగారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రొక్లైన్లతో అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో కదలిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై చర్చించారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పందించి అడుగులు వేశాయి. అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు. వీరు జూన్ 27 నుంచి జూలై 5 వరకు పోలవరంలోనే మకాం వేసి ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నియమించింది. వీరు 3 నెలలకోసారి పోలవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతికంగా అండదండలు అందిస్తారు. ప్రజలిచ్చింది పదవులు కాదు బాధ్యత, సభాపతి అయ్యన్న పాత్రుడు. ప్రజలు మనకు పదవులు ఇవ్వలేదు, మన భుజ స్కంధాలపై బాధ్యత పెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భాజపాతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నిర్ణయించారు. చంద్రబాబుకు సమర్థ పాలన చేసే శక్తి ఉందని భావించారని సభాపతి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తనను అభినందిస్తూ సభ్యులు చేసిన ప్రసంగాలకు కృతజ్ఞతలు చెబుతూ ఆయన మాట్లాడారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా సభలోకి అడుగుపెట్టిన వారు 88 మంది ఉన్నారు. మీ అందరినీ కోరేది ఒకటే, మీకు సమయం ఇస్తాను. సభలో రాష్ట్రం ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. సమయం చాలదనుకుంటే సమావేశాలను 2-3 రోజులు పొడిగిద్దాం. సమస్యల గురించి మా ఎమ్మెల్యే మాట్లాడారని ప్రజలకు ఆలోచన వచ్చేలా ప్రవర్తించాలి. దీన్ని ఉపయోగించుకొని సభను సజావుగా, ఎప్పుడూ జరగనంత ఫలప్రదంగా నిర్వహించుకోవాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. వైకాపా హయాంలో అసెంబ్లీలోకి ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 ఛానళ్లను రానివ్వకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన అంటే జగన్కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు, కేవలం 11 స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష నేత ఎలా అవుతారు? ఆ హోదా లేకపోయినా సభలోకి వస్తే గౌరవిస్తాననే చెప్పా. స్పీకర్ ఎన్నిక సమయంలో సభలోకి రావాలనే స్పృహ లేకపోతే ఎలా? సభా సంప్రదాయాలను ఎంత పెద్దవారైనా గౌరవించాల్సిందేనని ఆయన అన్నారు. జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలదే నిర్ణయం. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లతో పాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేటు హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
వీటితో పాటు అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12%గా, కార్టన్ బాక్సులపై 18% నుంచి 12%కి పన్నును తగ్గిస్తున్నట్లు పేర్కొంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్రని, అవి రేటుని నిర్ణయించాక అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది. ఎరువులపై జీఎస్టీ మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాలను తీసుకుంది. రాజధానికి 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని. రాజధాని అమరావతి, రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు ఏలూరు జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి 26 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ముదినేపల్లికి చెందిన ఆమె ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో శనివారం ఆయన్ను కలిసి చెక్కులు అందజేశారు. తమకున్న 3 ఎకరాల్లో ఎకరం అమ్మగా వచ్చిన 25 లక్షల రూపాయలను అమరావతి నిర్మాణానికి, తన బంగారు గాజులను అమ్మగా వచ్చిన 1 లక్ష రూపాయలను పోలవరానికి అందించినట్లు ఆమె తెలిపారు. రాజధానిని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తన వంతుగా విరాళం ఇచ్చానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైద్య విద్యార్థిని వైష్ణవి తండ్రి మనోజ్ సహకారంతో అమరావతి, పోలవరం నిర్మాణాలకు విరాళాలు ఇవ్వడం గొప్ప విషయం. నేటి యువతకు ఆమె ఒక స్ఫూర్తి. ఇలాంటి యువత కళలను మా ప్రభుత్వం నిజం చేస్తుందని తెలిపారు. స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆమెను అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నీట్ పీజీ వాయిదా. నీట్ యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల లీకేజ్తో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ఈరోజు జరగవలసిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతోపాటు జాతీయ పరీక్షా సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్కు ఉద్వాసన పలికింది. నీట్ యూజీలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నామని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది. వాయిదా వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఆదివారమే పరీక్ష కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. శనివారం రాత్రి పరీక్ష వాయిదాను కేంద్రం ప్రకటించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూలై 1న పెంచిన పింఛను పంపిణీ. పెంచిన పింఛను మొత్తం 7,000 రూపాయలను జూలై 1న పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నూతన పింఛను పాస్ పుస్తకాలను నగదుతో పాటు అందించాలన్నారు. డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనపై దృష్టి పెట్టాలని, బ్యాంకు లింకేజ్ రుణాలు ప్రతి సంఘానికి సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో మహిళా సంఘాలతో ఏర్పాటైన మహిళా మార్ట్ల పనితీరును పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి జిల్లాకు 10 మహిళా మార్ట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొత్త కలెక్టర్ సృజన. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జి సృజన నియమితులయ్యారు. కర్నూలు కలెక్టర్గా ఉన్న ఈమెను ఇక్కడకు బదిలీ చేశారు. 14 నెలల 12 రోజుల పాటు కర్నూలు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించారు. గతంలో ఆమె తండ్రి బలరామయ్య కర్నూలు కలెక్టర్గా పనిచేయడం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడకు బదిలీపై విచ్చేస్తున్న కలెక్టర్ సృజన గతంలో విజయవాడ సబ్ కలెక్టర్గా పనిచేశారు. జిల్లా వాసులకు ఆమె సుపరిచితురాలే. మహిళను చావగొడుతుంటే వీడియోలు తీస్తూ చూశారు. మధ్యప్రదేశ్ గిరిజన జిల్లాలో ఘటన. బహిరంగ ప్రదేశంలో ఓ మహిళపై కొందరు వ్యక్తుల కర్రలతో దారుణంగా దాడి చేస్తుండగా చుట్టూ మూగిన జనం సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తూ చోద్యం చూసిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. గిరిజనులు అధికంగా ఉన్న ధార్ జిల్లా టాండా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ దాడి జరిగింది. ఆమె తనకు ఇష్టమైన వ్యక్తితో ఇంటి నుంచి పారిపోవడమే దీనికి కారణమని పోలీసులు తెలిపారు. బాధిత మహిళను 4 వ్యక్తులు పట్టుకోగా మరో వ్యక్తి పొడవాటి కర్రతో ఇష్టానుసారంగా చావబాదాడు. తనను కాపాడాలని ఆమె అక్కడున్న వారిని వేడుకుంటున్నా ఒక్కరూ ముందుకు రాలేదు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు థార్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడైన నూర్ సింగ్ భూరియాను అరెస్టు చేశామని,
మిగతా నిందితులు పట్టివేతకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. గాలివాటమే ఇంధనం, నౌకల్లో పొదుపు కోసం వినూత్న ఆలోచన. నేడు అంతర్జాతీయ వాణిజ్యంలో నౌకాయానానిదే కీలక భూమిక. దేశాల మధ్య సరుకు రవాణాలో 80% సముద్ర మార్గమే ఆధారం. ఈ షిప్లు శిలాజ ఇంధనాలను వినియోగిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో నౌకాయాన పరిశ్రమ వాటా 3%. తక్షణం దీన్ని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్బస్ కంపెనీలో పనిచేసే ఫ్రెంచ్ ఇంజనీర్లు విన్సెంట్ బెర్నాటెట్స్, బెనోయిట్ గాగ్నెయిర్ల మదిలో ఓ ఆలోచన మెరిసింది. నౌకలకు పవన శక్తిని జోడిస్తే వాటి ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చని తేల్చారు. దీనికి సంబంధించిన టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయడానికి వారు కొన్నేళ్ల కిందట ఎయిర్సీస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఏళ్ల పరిశోధన అనంతరం సీవింగ్ అనే సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని సరుకు రవాణా నౌకలపై పరీక్షిస్తున్నారు. సీవింగ్ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తే సరుకు రవాణా నౌకల ఇంధన వినియోగం తగ్గుతుంది. వాటి నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు సరాసరిన 20% తగ్గుతాయని ఎయిర్సీస్ సంస్థ చెబుతోంది. నౌక మోసుకెళ్లాల్సిన ఇంధన పరిమాణం కూడా తగ్గుతుంది. ఫలితంగా అది ఎక్కువ సరుకును రవాణా చేయగలదు. సీవింగ్ను ఒక బటన్ నొక్కి స్వల్ప సమయంలోనే వినియోగంలోకి తీసుకురావచ్చు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థ. నాగ చైతన్య, సాయి పల్లవి డీ గ్లామర్ పాత్రలో తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వైజాగ్, శ్రీకాకుళంలో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ షెడ్యూల్లో భాగంగా చైతు, సాయి పల్లవిపై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిపింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో రూపొందుతున్న ఈ సినిమాలో చైతన్య, సాయి పల్లవి డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్నారు. తొలిసారి ఉత్తరాంధ్ర యాసలో సంభాషణలను వినిపించనున్నారు. బంగ్లాపై భారత్ ఘన విజయం. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం గ్రూప్ 1 సూపర్ 8 మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. మొదట హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 50 నాటౌట్, విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 37, రిషబ్ పంత్ 24 బంతుల్లో 36, శివం దూబే 24 బంతుల్లో 34 చెలరేగడంతో టీమిండియా 5 వికెట్లకు 196 పరుగులు భారీ స్కోరు సాధించింది. బంగ్లా బౌలర్లో తంజీమ్ హాసన్, రిషాద్ హుస్సేన్ రాణించారు. అనంతరం కుల్దీప్ యాదవ్, బుమ్రా విజృంభించడంతో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసింది. నజ్ముల్ శాంటో 32 బంతుల్లో 41 అందుట్లో టాప్ స్కోరర్. పుట్టగొడుగులతో క్యాన్సర్కి చెక్ పెట్టవచ్చా? మన దగ్గర పెద్దగా లేదు కానీ చైనా, జపనీయుల సంప్రదాయ వైద్యంలో పుట్టగొడుగులది కీలక పాత్ర. వాటి నుంచి తీసిన ద్రవాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ను నిలువరిస్తాయని నమ్మకం ఆ దేశాల్లో బాగా ఉంది. 2022లో భారతీయ పరిశోధకుడు ఎస్కే పాండాతో కలిసి బెల్జియన్ శాస్త్రవేత్తలు కొందరు వీటిపై సమగ్ర అధ్యయనం ఒకటి నిర్వహించారు. ప్రపంచంలో వేల సంఖ్యలో పుట్టగొడుగులున్నా మనం తినగలిగేవి 200 రకాలు మాత్రమే. వీటిలో పుట్టగొడుగులకి క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయని వాళ్ళు గుర్తించారు. వాటిల్లోని పాలీసాకరైడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఆ మహమ్మారిపైన చక్కగా పోరాడగలవని తేల్చారు. ఈ అధ్యయనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ తాజా పరిశోధన ఒకటి నిర్వహించారు. అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఇందుకోసం పుట్టగొడుగులు తినే అలవాటున్న సుమారు 20,000 మంది ఆహారపు అలవాట్లను పరిశీలించారు. వాళ్ళ డేటాని విశ్లేషించి మన రోజువారీ ఆహారంలో కనీసం ఒక్క పుట్టగొడుగుని అంటే 18 గ్రాముల లెక్కన చేర్చుకోగలిగిన క్యాన్సర్ ముప్పు 45% తగ్గొచ్చని ప్రకటించారు. అంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడానికి ఇదొక్కటే సరిపోతుందని కాదు. రోజువారీ వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లకు పుట్టగొడుగులు తోడైతే మంచి ఫలితం ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనదర్బార్. ప్రతిపక్షం, అధికార పక్షం ఏ హోదాలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరూపించారు. అసెంబ్లీ నుంచి తిరిగి వస్తుండగా
పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ వద్ద ఉన్న పలువురు నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు విని పరిష్కారానికి కృషి చేసిన పవన్ అదే వరవడిని కొనసాగిస్తున్నారు. 40,000 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు. దస్త్రంపై తొలి సంతకం చేసిన మంత్రి గొట్టిపాటి. ఆగస్టు 11 వరకు రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్లు రద్దు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నిడదవోలు, కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్ అధికారి తెలిపారు. వీటిలో కీలకమైన రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. బీహార్లో కుప్పకూలిన మరో వంతెన. వారం రోజుల వ్యవధిలో బీహార్లో రెండో వంతెన కుప్పకూలింది. గత కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న సివాన్ జిల్లాలోని గండక్కాలు వంతెన శనివారం ఉదయం భారీ శబ్దంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనకు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే కూలిపోయిందని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడి. శనివారం ఇజ్రాయెల్ నిర్వహించిన 2 వేర్వేరు వైమానిక దాడుల్లో 39 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలోని పురాతనమైన ఆల్ షాతీ శిబిరంపై జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు ఆల్ తుఫా జిల్లాలో చనిపోయారు. విజృంభించిన విండీస్. వెస్టిండీస్ అదరగొట్టింది. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి నుంచి బలంగా పుంజుకుంది. ఓపెనర్ హోప్ చెలరేగడంతో T20 ప్రపంచ కప్ గ్రూప్ 2 సూపర్ 8 మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో అమెరికాను చిత్తు చేసింది. సూపర్ 8 గ్రూప్ 1లో భారత్ 4 పాయింట్లతో, ఆస్ట్రేలియా 2 పాయింట్లతో నిలవగా, గ్రూప్ 2లో దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో, వెస్టిండీస్, ఇంగ్లాండ్ చెరో 2 పాయింట్లతో నిలిచారు. ప్రపంచ కప్లో ఈనాడు ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ వర్సెస్ అమెరికా. జ్యోతిత్రయం హ్యాట్రిక్ స్వర్ణం. ఎదురొచ్చిన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, అదితి స్వామి, ఫర్జిత్ కౌర్ త్రయం దూసుకెళ్తోంది. తాజాగా 3వ అంచె ప్రపంచ కప్లోనూ కాంపౌండ్ మహిళల జట్టు స్వర్ణాన్ని ఈ భారత బృందం సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన 3 ప్రపంచ కప్పుల్లోనూ బంగారు పతకాలతో ఈ త్రయం హ్యాట్రిక్ కొట్టింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.